చాలా మంది కపుల్స్ అడిగే క్వెషన్ డౌట్స్‌లో వచ్చేసరికి వన్ ఆఫ్ ద మేజర్ క్వెషన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద డైట్ వి షుడ్ ఫాలో అనమాట. ఎలాంటి డైట్ అనేది మేము ఫాలో అవ్వాలి మేడం? సో ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ రాకుండా ఎర్లీగానే ప్రెగ్నెన్సీ మాకు కన్ఫర్మ్ అవ్వటానికి, అలాగే న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వటానికి. హలో ఎవ్రీవన్. నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్‌ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో దీనికి ఆన్సర్ అనేది ఒక సింగిల్ లైన్‌లో ఉండదు. బికాజ్ డైట్ అనేది మన ఎర్లీ ఏజ్ నుంచే మనం స్టార్ట్ చేయాలి. డైట్ విత్ ఫిజికల్ యాక్టివిటీ 2. సో ఎర్లీ ఏజ్ నుంచే మనము ప్లాన్ చేసుకోవాలి. లైక్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అనమాట. సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అంటే ఇందులో ఉంటుంది ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్ ముఖ్యంగా. వెజిటబుల్స్ వీటిలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. లైక్ ఎగ్ గానీ, యానిమల్ బేస్డ్ ప్రోటీన్ కంటే వెజిటబుల్ బేస్డ్ ప్రోటీన్ వల్ల మోర్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఫ్యాట్ కంటెంట్ అనేది తక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోవటం. అలాగే అవాయిడింగ్ జంక్ ఫుడ్ అని, మైదాతో చేసినవి, కార్బ్స్ ఎక్కువ ఉన్న దాన్ని మనం కట్ షార్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆడవాళ్ళలో ఒబిసిటీ, పీసీఓడి, థైరాయిడ్ ఇష్యూస్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేయొచ్చు అన్నమాట. అట్ ది సేమ్ టైమ్ ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీగానే వీళ్ళకి కన్ఫర్మ్ అవుతుంది. సో అనదర్ థింగ్ వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ వి క్యాన్ మేక్ అనంటే హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే బాడీలో టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్‌గా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే బాడీ యొక్క రీజనరేటివ్ కెపాసిటీ, అలాగే హీలింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో థర్డ్ వచ్చేసరికి ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్ అనే దానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఏంటంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. సో ఎక్సర్సైజెస్ వల్ల గానీ, యాక్టివ్‌గా ఉండటం వల్ల ఏంటంటే మనకి విటమిన్ డి లెవెల్స్ అనేవి త్వరగా బాడీకి అందుతాయి అన్నమాట. సో ఇంపార్టెంట్ మినరల్స్ అన్ని బాడీలో ఇంక్రీజ్ అయ్యి వాటి యొక్క ఎవ్రీ సెల్‌కి అనేది అందటం వల్ల రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళలో యుట్రస్, ఓవరీస్ హెల్తీగా ఉంటాయి. అలాగే మగవారిలో ఒబిసిటీ తగ్గి, ఎక్సర్సైజెస్ వల్ల ఒబిసిటీ తగ్గి, అలాగే వాళ్ళకి హార్మోన్ లెవెల్స్ అనేవి నార్మల్ నుండి టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి నార్మల్ మెయింటైన్ అయ్యి స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది బావుంటుందన్నమాట. సో ఇలాగా యాక్టివిటీ నుంచి, ఫుడ్ నుంచి కేర్ తీసుకోవటం వల్ల ఏంటంటే నేచురల్‌గానే ప్రెగ్నెన్సీ అనేది వీళ్ళకి కన్ఫర్మ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు ఎటువంటి ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఈవెన్ ఇఫ్ ఐవీఎఫ్‌కి వెళ్ళాల్సి వస్తే సో అప్పుడు కూడా డైట్ ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్. ఎందుకంటే డైట్ వల్ల ఏంటంటే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మేమిచ్చే టాబ్లెట్స్ గానీ, మెడికేషన్ గానీ, ఇంజెక్షన్స్ గానీ సో త్వరగా రెస్పాండ్ అవుతారు. సో ఇదే డైట్ అనేది ఫాలో అవ్వటం అనేది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.